ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరమును గురించి చాలామందికి 4 గోడలే మందిరము అనుకుంటూ ఉంటారు. మందిరములో ఏ విధంగా కూర్చోవాలో, మందిరములో దేవునిని ఏ విధంగా ఆరాధన చేయాలో, మందిరములో ఏ విధమైనటువంటి మనసు కలిగి ఉండాలో చాలామందికి తెలియదండి. చాలామంది ఏమనుకుంటారంటే, మనం చిన్నప్పటి నుండి చూసిన మందిరమే కదా! మనము రోజు వచ్చినటువంటి మందిరమే కదా! ఈ మందిరములో ఏముంది అనే అనాలోచన కలిగి చాలామంది వస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మందిరము దేవుని ఆత్మచేత నింపబడినటువంటి స్థలం. దేవుడు నివాసము చేసే స్థలం దేవాలయం. ఒకప్పుడు దేవాలయం లేదు. ఒకప్పుడు దేవుడు ఒక మూల ఉండేవాడు. ఒకప్పుడు దేవుడు తెరల చాటును ఉండేవాడు. ప్రియులారా, ప్రవక్తలొచ్చారు, యాజకులొచ్చారు, న్యాయాధిపతులొచ్చారు, రాజులొచ్చారు, చక్రవర్తులొచ్చారు. ఎవరు కూడా దేవునిని గురించి, దేవుని ఆలయమును గురించి ఎవరు ఆలోచించలేదు, ఎవరు పట్టించుకోలేదు. దేవుడు వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు ఆ దేవునిని చులకనగా చూసేవారు ఇజ్రాయేలీలు. ఒకరోజు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నాకు ఒక ప్రత్యక్ష మందిరం, ప్రత్యక్ష గుడారం కట్టాలయ్యా. అది ఎలా కట్టాలో తెలుసా? పరలోకము ఎలాగైతే ఉందో అలాగున కట్టాలి. తూర్పున 3 గోత్రములు, పడమర 3 గోత్రములు, ఉత్తర 3 గోత్రములు, దక్షిణ 3 గోత్రాలు ఉండి ప్రత్యక్ష గుడారమునకు కొన్ని మైళ్ళు దూరములో వారు ఉండేటట్లు కట్టాలి. ఏ విధంగా కట్టాలో, దేనితో కట్టాలో మోషేకు దేవుడు చెప్పాడు. ఆ మందిరము కట్టడానికి స్త్రీలు యొక్క బంగారాలు ప్రియులరా ఇచ్చారు. ఆ ప్రత్యక్ష గుడారం అయిపోయిన తర్వాత, దావీదు గారు రాజు అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. దావీదు సింహాసనం మీద, దేవదారు మ్రానుల మీద ఇల్లు కట్టుకున్నాడు. దేవుడు ఒక తెరల చాటున మూలన పడ్డాడు. అది గమనించిన దావీదు ఏమన్నాడంటే, గొర్రెలు కాసుకున్న నన్ను సింహాసనం మీద, దేవదారు మ్రానులు కట్టిన ఇల్లు మీద నన్ను ఉంచో. పనికిమాలి నన్ను అంత స్థితిలో ఉంచితే పరమ తండ్రివైన నీవు మూలలో ఉన్నవేటయ్యా, కాళ్ళ దగ్గర ఉన్నావని చెప్పి బాధపడి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, అయ్యా నేను ఇట్లా చెయ్యాలనుకుంటున్నాను, ప్రార్థన చెయ్యు అన్నాడు. దేవుని చిత్తాన్ని కనుగొమన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాలయము నిర్మాణము కొరకు అతడు ధనమును, మ్రానులను, బంగారమును, వెండిని, సమస్తమును, ఇనుమును సమకూర్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒర్నోను అనే వ్యక్తి దగ్గర స్థలమును కొన్నాడు. అక్కడే షేరాను పాతారు. ఆ స్థలములోనే ఈసాకును బలించారు. ఆ స్థలములోనే కట్టమని దేవుడు చెప్పినప్పుడు ఆ స్థలమును
డబ్బులిచ్చి, వెండి రోకలిచ్చి ఆ స్థలాన్ని కొన్నారు. దావీదన్నాడు, నీ వృత్తినిస్తే నాకు అక్కర్లేదయ్యా, నా దేవుడు అడుక్కున్నవాడు కాడు. మందిరము కొరకు దావీదు తన తృష్ణ, తన ఆశ, తన ఆరాటం ఎట్లాగా చూపించాడో 84వ సంకీర్తనలో కనపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మందిరమునకు వస్తున్నారు కానీ మందిరము యొక్క విశిష్టత తెలియకుండానే వస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఒకనాటి మందిరం ఏ విధంగా ఉండేదో తెలుసా? ఈ మందిరం ఏ రీతిగా ఉండేదో తెలుసా? మిషనరీ వచ్చినప్పుడు పూరి గుడిసెలో ఆరాధన చేసేవారు. పూరి గుడిస ఇలాగ వంగి వెళ్ళేవారు. ఎక్కడుండో తెలుసా? ఆ మూల ఉండేది. తరువాత దేవుడు ఆయా ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి నడిపించి ఉద్యోగ రీతిగా వచ్చి ఇక్కడ స్థిరులై వారి డబ్బు ఖర్చు పెట్టి మిషనరీ వారు ఏర్పాటు చేసిన స్థలమును ఎవరు ఆక్రమించకుండా కాపాడి వారి జ్ఞానాన్ని, వారి డబ్బును, వారి బలమును మరి ఖర్చు పెట్టి ఒక చిన్న మందిరాన్ని కట్టారు. ఆ మందిరము కట్టినప్పుడు దూలాలు తెచ్చిన వెళ్ళినప్పుడు కొంతమంది జైలు పోలయ్యారు, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఈరోజు మనం చక్కగా కూర్చుంటున్నాం, మన చీరలు నలిగిపోకుండా, మన ప్యాంట్లు మరకలు అవ్వకుండా ఈరోజు ఎంతో స్టైల్గా, హుందాగా కూర్చుంటున్నాం అంటే ఒకప్పుడు దీని స్థితి, ఒకప్పుడు దీని పరిస్థితి గుర్తిరగాలి. దూలాలతో రేకులేసి నిర్మాణం జరిగింది. రూపాయి ఎత్తుకొని కట్టినటువంటిది. దేవుడు తన మందిరాన్ని ఎలాగ కట్టుకోవాలో, ఎలాగ ఉంచుకోవాలో దేవునికి తెలుసు. మన ఇల్లే ఎలాగ ఉంచుకోవాలో మనకు తెలిసినప్పుడు దేవుని ఇల్లు ఎలా కట్టుకోవాలో, ఎలా ఉంచుకోవాలో దేవునికి తెలియదా? ఏమండి, దేవుని మందిరమును బాగుపరచటానికి దేవుడు వాడుకుంటాడండి. మీ దృష్టికి వారు చెడ్డవారే, కానీ దేవుని దృష్టికి, దేవుని పనికి వారు గొప్పవారే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది అయిన తర్వాత అక్కడ పాతది స్లాబ్ వేయబడింది. పాతది స్లాబు, ఇదంతా రేకే. అంత మాత్రమే కాదు, మరి ఇప్పుడు ఎప్పుడు బిల్డింగ్ వచ్చింది? దేవుడు ఎవరినో ఒకరిని డబ్బులు ఎత్తుకున్నారు. డబ్బులు ఎత్తుకునేసరికి దేవునికి తెలుసు, ఒక వ్యక్తిని లేపి ముందుకు పంపించాడు. దేవుడు మందిరాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేశారో ప్రియులరా, ఈ మందిర డెవలప్మెంట్కు నిన్ను 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 వాడుకున్నాడు. అందులో నువ్వు ఉన్నావో లేదో గమనించాలి. ఆ డెవలప్మెంట్లో నువ్వు ఉన్నావో లేదో, నీ పాత్ర ఉందా లేదో, నీ బలం ఉందా లేదో, నీ జ్ఞానము ఖర్చు పెట్టావు లేదో, నీ డబ్బులు ఖర్చు పెట్టావు లేదో నువ్వు గమనించుకోవాలి, తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మందిరము కట్టబడింది చక్కగా. మిషనరీ వారు కట్టిన మందిరము తర్వాత, అంటే పాక తర్వాత మాసిలమ్మ నయ్య గారు వచ్చి మందిరాన్ని ఓపెనింగ్ చేశాడు. ఈ ఆలయ నిర్మాణము కొరకు ఎంతమంది కష్టపడ్డారో వారు చరిత్రలో నిలిచిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము కొరకు ప్రయాసపడిన వారిని దేవుడెప్పుడు అనాథులుగా విడవడు. పెద్దలందరూ ఆలోచించి బోర్ తీయడానికి ముందుకు వచ్చారు. ఎవరిని అడగొద్దు, దేవుని మందిరంలో ఆదాయం ఉంది, తీద్దామన్నారు. బోరు తీస్తుండగా ఒక ఆయన వచ్చాడు. మరి ఎందుకు?
మరి మా కుటుంబం తరపున మేము డబ్బులు ఇస్తామని ముందుకొచ్చారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లేదా? ఏంటి దేవుని కార్యాలు ఆశ్చర్యం అండి. ఒక్కొక్కరు లేపుతాడు. మనం పేదవాళ్ళమే, మీరు ఇవ్వట్లేదా? మనకే ఆస్తిపాస్తులు లేవు, కానీ ముందుకు రావట్లేదా? దేవుడు నిన్నో లేపి దేవుడు తన పనిని జరిగించుకుంటాడు. పద్దాక నేను ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేవాడిను. ఇప్పుడు రానివ్వకుండా చేశారు. ఇప్పుడు రానివ్వకుండా చేశారు. ఇటు రాకూడదయ్యా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆల్టర్ దేవుడు కట్టించాడు. ఆల్టర్ దేవుడు కట్టించాడు. ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు కదా. దేవుడు ఆయా దాతలను లేపి మన మందిరాన్ని అభివృద్ధి పరిచాడా లేదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మందిరం దేవుని మందిరం. దేవుని మందిరములో నీవొక విశ్వాసవి, సభ్యురాలువు, సభ్యుడవు. దీని మీద నీకు బాధ్యత ఉంది. దీని మీద నీకు భారం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరము ఆరాధించే స్థలము. మందిరము ఆరాధించే స్థలం. నువ్వు మందిరానికి ఎందుకు రావాలి? పాస్టర్ గారు, ఇంటి దగ్గర ఉంటే మందిరం ఉండదా? దేవుడు చెప్పాడు, నాకు ఒక మందిరము కట్టు, అది ప్రత్యేకముగా ఉండాలి, నేను వచ్చి మీతో మాట్లాడుదునన్నాడు. కాబట్టి అందుకే మందిరములు ఊరి చివర దూరమున ప్రత్యేకముగా ఉంటుంది. మందిరము పరిశుద్ధమైన వాతావరణములో ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరము ఆరాధించే స్థలం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనములో చూస్తే, రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలో వంచి ఆరాధన చేసిరి. ప్రియులరా, ఆరాధనకు వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవునిని ఆరాధన చేసిన నీవు ఎలాగ ఆరాధన చేయాలి తెలుసా? తలల వంచి ఆరాధన చెయ్యాలి. ఎందుకు తల దించాలంటే, నీవు దేవుని మందిరములో తగ్గించుకొని జీవించాలి. దేవుని మందిరములో నీ స్టేటస్సు, నీ హోదా, నీ స్థితిగతులు, నీ పరపతులు, నీకున్నటువంటి యోగ్యతలు దేవుని దగ్గర చెల్లుబాటు కావు. దేవుని దగ్గర ఆరాధనకు వచ్చిన మనము తల వంచి ఆరాధన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధన స్థలముకు వచ్చిన నీవు ఆయన ఎలాగ ఆరాధన చేయాలంటే, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనములు అంటాడు, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధించుటకు మందిరానికి మనము రావాలి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనములో ఎంత స్పష్టముగా రాశాడంటే, ఇంటి దగ్గర ఉండకూడదు ఆదివారం. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత జ్వరం వచ్చినా, ఎంత లేవలేని స్థితిలో ఉన్నా ఆ దినము ఆరాధనకు రావాలి. ఆ దినము దేవుని మందిరానికి రావాలి. బాగులేదయ్యా, ఇంటి దగ్గర నువ్వు పడుకుంటలేదా? ఇంటి దగ్గర టీవీ చూడట్లేదా? ఇంటి దగ్గర మాట్లాడట్లేదా? ఇంటి దగ్గర నడట్లేదా? మందిరానికి వస్తే దేవుడు ఏ వాగ్దానముతో నిన్ను ఆశీర్వాదిస్తాడో తెలియదు. కాబట్టి ఆదివారం ఆరాధనకు రావాలి, దేవుని మందిరానికి రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నపుంసకుడు 2500 కిలోమీటర్లు దూరము ప్రయాణము చేసి యెరూషలేముకు ఆరాధనకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 2 ప్రక్కల ఎన్ని కిలోమీటర్లు? 3 మాసాలు జాబుకి సెలవు పెట్టి యెరూషలేము మందిరానికి నపుంసకుడు దేవునిని సేవించటానికి
మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చాడు. ఈరోజు 10 మైళ్ళు ఉండవు, ఈరోజు 2 మైళ్ళు ఉండవు. ఆరాధనకు రావడానికి కష్టం. ఏదో బరువు మోసినట్లుగా ఫీల్ అవుతారు, ఏదో ప్రమాదము జరిగిపోయినట్లుగా ఫీల్ అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, పౌలు కూడా యెరూషలేముకు ఆరాధనకు వెళ్ళాడు. కాబట్టి ఆరాధనలో శరీరము కనబడకూడదు. ఆరాధనలో ఏం కనబడకూడదు? శరీరం కనబడకుండా ఎలాగయ్యా అంటే, శరీరం అంటే కులము, కులము, ప్రియులరా, అర్హతలు, హోదా, అధికారం ఇవేవి కనబడకూడదు దేవుని మందిరములో. కుల ప్రస్తావన మందిరములో రాకూడదు. దేవుని దగ్గర కులం ఏంటి? లోకానికి కులం ఉంది, కానీ దేవునికి అందరూ ఆయన పిల్లలే. హల్లెలూయా. కాబట్టి శరీరము కనబడకూడదు. అంటే ఈ పద్ధతులు మందిరములో కనబడకూడదు. ఒకవేళ కనబడితే వాళ్ళ దేవుని పిల్లలు కాదు, దెయ్యముల పిల్లలు. ఆ ఆలోచన వచ్చిందా, నువ్వు దెయ్యపు మనిషివే, దేవుని మనిషివు కావు. అంటే దేవుని మందిరములో ప్రియులరా, ఆరాధనకు వచ్చిన మనము ఈ శరీర ఈచ్ఛలు కనబడకూడదు. ఒకటి, ఆరాధనకు వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, ఆరాధన స్థలానికి వచ్చిన నీవు వ్యత్యాసములు చూపరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, హృదయం అంతా ప్రభువుని గురించే తలంపుతో ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, తలల వంచి ఆరాధన చేయాలి. యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు, అంటే మందిరానికి వచ్చినప్పుడు కుల ప్రస్తావన రాకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరములో మానవ పద్ధతులు ఉండకూడదు, మానవ పద్ధతులు ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదివితే, మార్కు సువార్త మరి 7వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఇంటికి చదవండి. నీకెన్ని పనులు ఉండొచ్చు, ఆదివారము ఆరాధన మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి మరిచిపోవద్దు. కాబట్టి దేవుని మందిరం ఆరాధన కేంద్రం. ఇక్కడ ముఖ్యముగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ అధికారి. ఆయనొక్కడే బోధకుడు మనందరికీ, ఆయనొక్కడే ప్రధాన కాపరి. కాబట్టి మందిరము ఆరాధనకు ముఖ్యమైన కేంద్రమై ఉన్నది. కాబట్టి మందిరానికి ఎందుకు వస్తావు? ఆరాధన చేయడానికి వస్తావు. ఏ విధంగా ఆరాధన చేయాలి? ఏ విధంగా? ఆత్మతోనూ, ఇంకా తగ్గింపుతోను ఆరాధన చేయాలి. ముసుగులు అందరూ బాగా వేసారా? అంటే మీకు ఇక్కడే ఏ విధంగా ఆరాధన చేస్తున్నారో ఇంకా దేవుడు చూడవసరం లేదు, మనం చూస్తే చాలు, నీ పక్కోళ్ళు నిన్ను చూస్తే చాలు. అంటే ఎందుకు తలల వంచాలి, ముసుగు వేయాలి? అది తగ్గింపునకు, విధేయతకు సాదృశ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మందిరములో ఏమి దొరుకుతుందంటే, ఆరాధన స్థలములో ఏం దొరుకుతుందంటే ఆహారము దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఏ ఆహారం దొరుకుతుంది? వాక్య ఆహారం, జీవాహారం, ఆత్మీయమైన ఆహారము దొరుకుతుంది. హల్లెలూయా. క్షయమైన ఆహారము కొరకు రాకులాడకూడదట. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనములో ఉంది, చూడండి ఒకసారి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. ప్రియులారా, దేవుని మందిరములో క్షయమైన ఆహారము దొరకదు. దేవుని మందిరములో శాశ్వతమైనది, స్థిరమైనది, బలమైనది, యోగ్యమైనది, జీవమైనది, పరిశుద్ధమైనది, మనిషిని బ్రతికించినటువంటి జీవాహారము దొరుకుతుంది.
కాబట్టి ఆరాధనకు వచ్చిన నీవు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు. అది బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. కండలు బలొచ్చుగాక, గుండెపోటు రావచ్చుగాక. నీ క్షయమైన ఆహారము కొరకు నువ్వు కష్టపడడం వ్యర్థం అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6:49 మీ పితరులైన ఇజ్రాయేలు ప్రజలు మన్నాను తిన్నారు, వారు చచ్చిపోయారు అన్నాడు. చూడండి అన్నమాట. ఏం తిన్నారు వాళ్ళు? మన్నాను తిన్న ఏమైపోయారు? కాబట్టి క్షయమైన ఆహారము కొరకు ప్రాకులాడు. కొంతమంది ప్రార్థన జరుగుతుండగానే భోజనాలు పెట్టారనుకో, టైం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే స్థిరమైన ఆహారం కొరకు మనసు ఉంచుతారా? క్షయమైన ఆహారం కొరక? కాబట్టి క్షయమైన ఆహారము కొరకు ప్రయాసపడకూడదు. కాబట్టి శాశ్వతమైన అక్షయమైన జీవాహారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి దేవుని మందిరములో జీవాహారము దొరుకుతుంది. దేవుని మందిరం ఏం దొరుకుతుంది? జీవాహారం దొరుకుతుంది. నీ మనసు దేని వైపు ఉంచాలి? జీవాహారము వైపు ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షయమైన ఆహారము నీ బ్రతుకును కాపాడుతుంది. నరకానికి శాపాలు రాకుండా, మూర్ఛరోగము రాకుండా, పక్షవాతం రాకుండా దేవుని వాక్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి నీ మనసు దేని మీద ఉండాలి? అక్షయమైన జీవాహారం మీద. కొంతమంది అంటారు, విడిచిపెట్టియండి 12 అయిపోయిందా, ఇంకా చెప్పడానికి సిగ్గులేదా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు వచ్చావు? దేనికోసం వచ్చావు మందిరానికి? ఎవరి కోసం వచ్చావు? ఎవరికి నీ ముఖం చూపించడానికి వచ్చావు? ఎవరికి నీ బట్టలు చూపించడానికి వచ్చావు? ఎవరికి నీ రంగును చూపించడానికి వచ్చావు? వేషధారిగా ఉండకూడదు. వేషధారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అక్షయమైన ఆహారము దేవాలయములో దొరుకుతుంది. ప్రియులారా, ఈ ఆహారము దేవుని మందిరములో దొరికే స్థలం. అందుకే యేసయ్య దేవుని మందిరములో బోధించాడు. పౌలు గారు దేవుని మందిరములో బోధించాడు. దేవుని మందిరములో పేతురు, యోహానులు బోధించారు. దేవుని మందిరములో అక్షయ ఆహారము దొరుకుతుంది. ఏ ఆహారం దొరుకుతుంది? ఆహారము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆహారం ఎక్కడ ఉండదో, ఎక్కడెక్కడో ఉంటుంది. ఏ ఆహారం ఉంటుంది? తాత్కాలికమైన ఆహారము. 23వ కీర్తన 6వ చరణము ఏ వాక్యం అంటే, ఏ జీవాహారం అంటే చెప్పమంటే నేను చెప్తానని చేతులు ఎత్తివారు ఒకరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాక్యము నువ్వు తినాలి. వాక్యము నువ్వు భుజిస్తే ఆ వాక్యము నీకు జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని పెంపొందింపు చేస్తుంది, మర్చిపోకుండా చేస్తుంది. కాబట్టి దేవుని మందిరములో జీవాహారము దొరుకుతుంది. మూడవదిగా దేవుని మందిరములో ఏమి దొరుకుతుందంటే, దేవుని మందిరములో ఆనందము దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆనందం దొరుకుతుంది. నువ్వు బాధలో వచ్చినప్పుడు, నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు, నువ్వు వేదనతో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలతో ఉన్నప్పుడు, నువ్వు ఆ సమస్యలు పట్టుకుని దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ సమస్యల మీద నీకు జయం ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయం, ప్రియులారా 56వ అధ్యాయం 7వ వచనము చూస్తే, ఆ ప్రార్థనా మందిరములో ఏం చేస్తాడు? దేవుని మందిరములో ఆనందింపజేస్తాడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆనందింపజేస్తాడు. ఆయన ఆనందం మనకు దొరుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 36వ సంకీర్తన 8వ చరణములో దేవుని మందిరములో ఆనందము ప్రవహించే నదిగా దొరుకుతుంది. ప్రియులారా, మరి కీర్తన 16వ కీర్తన 11వ చరణములో దేవుని మందిరములో సంపూర్ణ సంతోషాలు దొరుకుతాయి.
దేవుని మందిరములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీకు బయట ఉన్న తాత్కాలికమైన ఆనందము కన్నా శాశ్వతమైన, మరి మచ్చలేని, మర్మము లేని, డాగు లేని, కలంకము లేని, అసూయ లేని, మచ్చరము లేని, కుళ్ళు లేని ఆనందము దేవునికి ఇస్తాడో దేవుని మందిరములో. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుడు నీకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఆ ఆనందము కొరకు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని మందిరములో ఆనందముగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. కాబట్టి ప్రియులరా, నాలుగవదిగా చూస్తే దేవుని మందిరంలో ఏమి దొరుకుతుందంటే ఆశీర్వాదాలు దొరుకుతాయి. దేవుని మందిరం ఏం దొరుకుతాయి? ఆశీర్వాదాలు. 118 సంకీర్తన 26వ చరణం చూడండి ఒకసారి, చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను వేగరంగా. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాం. దేవుని మందిరములో ఏమి దొరుకుతుందంటే భక్తులకి ఆశీర్వాదాలు దొరుకుతాయి. మరి నీ పిల్లలు విడిచిపెడితే ఆశీర్వాదాలు దొరుకుతాయా? నీ భార్యను విడిచిపెట్టి వస్తే ఆశీర్వాదాలు దొరుకుతాయా? నీ భర్తను విడిచిపెట్టి వస్తే నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయా? నువ్వు ఒంటరిగా వస్తే నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయా? దొరకవు. కాబట్టి దేవుని మందిరానికి కుటుంబముతో పాటు దేవుని మందిరానికి వస్తే దేవుడు మిమ్మును దీవిస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆశీర్వాదిస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయములోనే సిమియోను దీవించాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. దేవుని మందిరములో ఎన్నో మేలులు నెహెమ్యా గ్రంథములో 10 అధ్యాయములు మనకు కనబడతాయి. అన్నిటికన్నా మించిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దుష్టత్వము నుండి విడుదల పొందడమే నిజమైన ఆశీర్వాదము. ప్రియమైన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దుష్టత్వము నుండి ఆయన ఏం చేస్తాడంటే మనలను విడిపిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ 3:26లో ఉంటుంది ఆ మాట చూడండి. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వాదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు, చూసారా, దుష్టత్వము నుండి విడిపించి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, విడుదలిచ్చాడు. అది నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ధనం కాదు. ఆశీర్వాదం అంటే బంగారం కాదు. ఆశీర్వాదం అంటే మేడల మిద్దులు కాదు. దుష్టత్వము నుండి విడుదల పొందడమే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి దుష్టత్వము నుండి మనలను ప్రభువారు విడిపించారు. కాబట్టి దేవుని మందిరములో ఆశీర్వాదము దొరుకుతుంది. కాబట్టి దేవుని మందిరాన్ని ఏ వారము కూడా మనము ఎగ్గొట్టకూడదు. ఏం చేయకూడదు అంటే దేవుని మందిరమును ఎగ్గొట్టిన వాడు మోసగాడు. ఏమండి, మాకు ఇల్లు లేదా, ఇంట్లో టీవీ లేదా, టీవీ ముందు కూర్చుంటే వాక్యం వినబడదా? వినబడుతుంది. అది ప్రత్యక్షం కాదు, పరోక్షము. నువ్వు పరోక్షముగా ఎంత విన్నా నేను ప్రభావితము చేయదు. ప్రత్యక్షముగా దేవునితో నువ్వు ఆరాధన చేస్తే నిన్ను ప్రభావితం చేస్తుంది, నిన్ను ఉత్తేజపరుస్తుంది, నిన్ను ప్రోత్సాహపరుస్తుంది, నిన్ను ఉజ్జీవపరిచి తన కత్తిగా నిన్ను వాడుకోవడానికి చేస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. ఇంకా చూస్తే దేవుని మందిరంలో ఏం దొరుకుతుందంటే అభివృద్ధి కలిగించే స్థలము దేవుని మందిరం. దేవుని మందిరం ఏంటండి? అభివృద్ధి కలిగించే స్థలం. మనం ఎందుకు రావాలంటే దేవుని మందిరానికి ఇవన్నీ మనకు దొరుకుతాయి. నువ్వు దేవుని మందిరానికి రాకపోతే ఇవేవి నీకు దొరకవు. చూసావా, మందిరము యొక్క గొప్పతనం, మందిరము యొక్క విశిష్టత, మందిరము యొక్క గొప్ప మేలులు ఎన్ని దాగి ఉన్నాయో. కాబట్టి ఈ రోజున మీరు 92వ కీర్తన 13వ చరణములో చూస్తే ప్రియులరా, అక్కడ మరి యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో ఏమవుతాయి?
వర్ధిల్లుతారు. దేవుని మందిరములో అభివృద్ధి కలిగించే స్థలం. అభివృద్ధి కలుగుతుంది. ఏంటి అభివృద్ధి? సంతాన అభివృద్ధి. 107వ కీర్తన 38వ చరణం. వంశాభివృద్ధి నిర్గమ 1:21. బలాభివృద్ధి కీర్తన 34:7. పిల్లల క్షేమాభివృద్ధి రూతు 4:12. పిల్లల జ్ఞానాభివృద్ధి సామెతలు 9:9. ధనాభివృద్ధి సామెతలు 11:24. అన్నిటికన్నా మించిన అభివృద్ధి విశ్వాస అభివృద్ధి. పిల్లల లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనములో ఆ అభివృద్ధి దొరుకుతుంది. నువ్వు దేవుని మందిరానికి రాకపోతే ఈ అభివృద్ధులు ఏవి నీవు మందిరానికి రాకపోతే ఈ దీవెనలు నువ్వు కోల్పోతావే. నీ ఇంటి మీదకి రావే, నీ పిల్లల మీదకి రావే, నీ మీదకి రావే. ఈ యోగ్యతలు నువ్వు పోగొట్టుకుంటే భూమి మీద నువ్వు ఎలా బ్రతకగలవు? పిల్లరా, దేవుని మందిరములో ఇట్టి గొప్ప ఆశీర్వాదాలు దొరుకుతాయి. కాబట్టి దేవుడు అందుకే నాకు ఒక మందిరాన్ని నిర్మాణము చేయి. అది సొలొమోను ద్వారా నిర్మాణము చేయబడింది. సొలొమోను ప్రార్థన చేయగా ఆత్మదేవుడు మందిరములోనికి రావడం జరిగింది. మరి మనం ప్రార్థన చేస్తే ఎవరు రావాలి? వచ్చాడా? మాట్లాడుతున్నాడా? అనుభవిస్తున్నావా? ఏదో రావాలి కదా దేవుని మందిరానికి వచ్చావా? ఈ యోగ్యతలు, ఈ విలువైనటువంటివి ఎప్పుడైనా అనుభవించావా? ఎప్పుడైనా ఆలకించావా? దేవుని మందిరానికి ఎందుకు రావాలో, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు మందిరములో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఏదో మన మందిరమే కదా అని ఇరిగ్యులర్గా మందిరములో ఉండకూడదు. అలాగుంటే నీకు ఆశీర్వాదాలకు బదులు నష్టములు సంభవిస్తాయి. కాబట్టి ఈ దినకాలమున నీవు నేను కూడా దేవుని మందిరములో ఉన్న ఆ గొప్ప విలువలు, ఆశీర్వాదాలు పొందుకొని భూమి మీద అనుభవించి, ఈ భూమి మీదనే నువ్వు పరలోకమును సంపాదించుకొని బ్రతికే రీతిలో నీవు నేను ఉండాలి. ఇంత అభివృద్ధి మందిరమును కలిగింది. మరి ఆ మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ మందిరాన్ని ప్రేమిస్తున్నావా? యెరూషలేమును ప్రేమించువారు ఏమవుతారు? మరి ప్రేమిస్తావా? మందిరానికి ఎందుకు రావాలి? దేనికోసం రావాలి? విన్న నీవు దానిని బాగుగా పాటిస్తే నీవు ఈ స్థలము నుండి ఆశీర్వాదకరంగా ప్రతి వారము నువ్వు వెళతావు. కాబట్టి అట్టి ఆశీర్వాదాలు మనందరి మీదకి ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఏమన్నాడు తెలుసా? మందిరం కడతానని దావీదు అన్నాడయ్యా, ఆయన చేతులు రక్తం మరకలు అంటుకుపోయావయ్యా. ఆ ఆలోచన వచ్చినందుకే నేను దావీదుని ఆశీర్వాదిస్తాను. ఆ ఆలోచన వచ్చినందుకే తన కొడుకు చేత నేను కట్టిస్తాను. పిల్లరా, దావీదుకి బెత్షెబా భార్య కాదు, కానీ బెత్షెబాకు పుట్టిన కొడుకుతో దేవుడు ఆలయాన్ని కట్టించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. పిల్లరా, ఆలయం యెరూషలేము మందిరం కట్టినప్పుడు ఒక రాయి కానీ, సుత్తితో సౌండ్ రావడం కానీ లేదండి. అంత చక్కగా కట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, శృంగారమైన దేవాలయము ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా? 40 సంవత్సరాలు కట్టారు. అందుకే శృంగారం అనే దేవాలయము అని క్రొత్త నిబంధనలో చదువుతాం. దేవాలయము కొన్ని విశిష్టత అంత ఉంది. కాబట్టి నువ్వు దేవాలయమును ప్రేమిస్తే నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, దేవుడు మందిరములకు వచ్చినటువంటి వారిని ఆ రీతిగా దీవించటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మందిరమును ఏ వారము మనము తప్పిపోయిన వారముగా ఉండకూడదు. ఇది మన మందిరం, మనకు దేవుడు సహవాసానికి ఇచ్చిన మందిరం. మనం రాకపోతే దేవుడు బాధపడ్డా, అయ్యా నా బిడ్డ రాలేదే, అయ్యా నా బిడ్డ ఎందుకు ఉండిపోయాడో, దేనికోసం ఉండిపోయాడో అని తప్పిస్తాడో
నీ ముఖము చూడాలని ఆయన ఆశపడతాడండి. మనందరికంటే ముందే ఆయన దేవాలయంకి వచ్చి నివాసం చేస్తాడు. మరి నువ్వు రాకపోతే ఆయన బాధ పెట్టే బిడ్డవు కదా! ఆయన ఆశను తీర్చలేని బిడ్డవే కదా! ఆయన కోరికను నువ్వు తీర్చలేని బిడ్డవైతే మనకు ఆశీర్వాదమా? కాబట్టి దేవుని మందిరంలో ఇంత విశిష్టత ఉంది. ఈ మందిరములో నీ భాగము కూడా ఉండాలి. ఈ మందిరములో నీ చెమట కూడా ఉండాలి. ఈ మందిరములో నీ బలము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని మందిరము ఏ కేంద్రమై ఉన్నది? ఆరాధన కేంద్రమై ఉన్నది. దేవుని మందిరం ఏమై ఉన్నది? ఏమై ఉన్నది? ఆహారము దొరికే స్థలమై ఉన్నది. 3 దేవుని మందిరం ఏమై ఉన్నది? ఆ? ఏంటో ఆనందమైన నిలయం. 4వది ఆశీర్వాదించే స్థలం. 6వది 5వదా 6వదా? అభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, వంశాభివృద్ధి. అంటే బాగులేనోడు దేవాలయంకి వచ్చాడు, బాగుపడ్డాడు. అధికారం లేనివాడు దేవాలయానికి వచ్చాడు, అధికారాన్ని పొందుకున్నాడు. బైబిల్ చదివితే గొప్ప సత్యాలు మనకి కనబడతాయి. మనము మందిరాన్ని చులకనగా చూడకూడదు. మన మందిరాన్ని నువ్వు చులకనగా చూస్తే ఆ దేవునిని చులకనగా చూసిన వారం అవుతాం. కాబట్టి ఇట్టి ఆశీర్వాదాలు మనందరికీ ప్రభు దయచేయునుగాక.